రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం బండి ఆత్మకూరు మండల పరిధిలో పరమటూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాములను బ్యాంక్ చైర్మన్ భూరాం శివలింగం వేలుగోడు సొసైటీ బ్యాంక్ మేనేజర్ నారాయణ రెడ్డి, పరమటూరు కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గోపాల్, డైరెక్టర్లు కొంగిస శివశంకర్, శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు. రైతులు పండించిన పంటలు నిల్వ చేయడానికి డీసీసీ మరియు నాబార్డ్ ఆధ్వర్యంలో పలు గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు, రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించి నేడు దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగనన్న కండగా ఉండి మరోసారి జగనన్నను నన్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, ఎంపీపీ సంజీవ్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రావు రెడ్డి, వైస్ ఎంపీపీ రాగాల వెంకటరమణ, బూరం రామకృష్ణుడు తదితరులు మాట్లాడారు. సార్ నిలబడిపోండి. ఓకే जय समर्पयामि 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 प्रजाभूता श्रीमासे मे कुले आर्दां चरणिमालिनी कामेश्वरो वै शृणु ददातु कुबेराय वै शृणाय